అందరికీ నమస్తే అండి. ఒక చిన్న వీడియో పెన్షనర్ అసోసియేషన్స్‌కి, ముఖ్యంగా పెన్షనర్స్‌కి అండి. అందరు పెన్షనర్స్ కూడా. ఎందుకంటే అసోసియేషన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి. ఇంతకుముందు పర్టిక్యులర్‌గా మన ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాబ్లమ్‌ని ఎక్కువ సఫర్ చేసింది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్‌లో సీఏపీఎఫ్ డిప్లాయ్‌మెంట్ చాలా తక్కువ. ఎవరైనా పెన్షనర్ చనిపోతే వాళ్ళ యొక్క ఫోర్స్, చనిపోయిన వ్యక్తి ఏ ఫోర్స్‌కి చెందిన వ్యక్తో ఆ ఫోర్స్ దగ్గరుంటే లాస్ట్ రైట్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఆ ఫోర్స్ వాళ్ళు, లేకుంటే లేదు. కానీ మన అసోసియేషన్స్, మేమున్న అసోసియేషన్ అని కాదు, ప్రతి ఒక్క అసోసియేషన్ కూడా వాళ్ళ ఎఫర్ట్స్ మీటింగ్లో కానీ, ఎటువంటైనా అప్లికేషన్స్ ఇవ్వటం కానీ, అసోసియేషన్స్ ఎఫర్ట్స్ చేయటం వల్ల దీని గురించి ఇంకా ముందర చెప్తాను. ఈరోజు ఏ ఫోర్స్ వాళ్ళైనా చనిపోతే అతని ఫోర్స్‌తో సంబంధం లేకుండా దగ్గరలో ఉన్న సీఏపీఎఫ్, అది సీఆర్‌పీఎఫ్ అవ్వచ్చు, బీఎస్ఎఫ్ అవ్వచ్చు, ఐటీబీపీ అవ్వచ్చు, ఎస్ఎస్బీ అవ్వచ్చు, వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. కొత్త రూలింగ్ వచ్చిందండి. ఎంహెచ్ఏ కొత్త రూలింగ్ ఇచ్చింది. ఏదైనా వార్బ్ దానంతట అది చేయదు. ఇది చాలా సంతోషకరమైన వాస్తవం అండి. చచ్చిపోతే కనీసం గార్డ్ ఆఫ్ ఆనర్, ఫోర్స్ ఆనర్‌తో పంపుతారు. అయితే మనం ఏది అడగకుండా ఎవరు ఏం చేయరు. దీన్ని తెచ్చుకుంటానికి నేను 2 సంవత్సరాలుగా లెటర్లు రాస్తున్నారు. ఈ బెనిఫిట్ కోసం 2 సంవత్సరాలు నాకంటే ముందు చాలామంది రాశారు. నేనైతే ప్రత్యక్షంగా నా సంతకంతో నేను 2 లెటర్స్ రాశాను. ఒకటి స్టేట్ వెల్ఫేర్ ఆఫీసర్‌కి రాశాను. ఇదే పాయింట్ మే 2025లో వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా అతనికి చెప్పామనమాట. ఈ ప్రాబ్లమ్ మేము ఫేస్ చేస్తున్నామని. వాళ్ళు రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు. గత జూలైలో బిఎన్ రాజ్‌కుమార్, ఐటీబీపీ హెడ్ కానిస్టేబుల్, ఈస్ట్ గోదావరి జిల్లాలో చనిపోయాడు రాజమండ్రిలో. వాళ్ళ ప్రెసిడెంట్ ప్రభాకర్ గారు చాలా ఎఫర్ట్స్ చేశాడు. దగ్గరలో వాళ్ళకి రాజమండ్రి సిటీలోనే లాల్ చెరువు దగ్గర సిఆర్పిఎఫ్ ఉంది. వాళ్ళతో చాలా కరస్పాండెన్స్ చేశాడు. కానీ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఇవ్వలేదు. వర్బల్లీ అప్పుడు ఇది నా నాలెడ్జ్లోకి వచ్చిన తర్వాత నేను ఒక ఉదాహరిస్తూ ఒక కేస్ స్టడీ వాళ్ళు చేయాలనే ఉద్దేశంతో ఒక ఎగ్జాంపుల్ తోటి నేను ఒక కేసు టేకప్ చేశానండి. అదే రాజమండ్రిలో ఏదైనా కారణం చేత ఒకే ఊళ్ళో ఒకే రోజు 3 చనిపోతారు. ఒకళ్ళు బీఎస్ఎఫ్ వాళ్ళు, ఒకళ్ళు సిఆర్పిఎఫ్ వాళ్ళు, ఒకళ్ళు ఐటీబీపీ వాళ్ళు. సిఆర్పిఎఫ్ చనిపోయిన పెన్షనర్కి దగ్గరలో సిఆర్పిఎఫ్ క్యాంప్ ఉంది కాబట్టి అతని లాస్ట్ రైట్స్ ఫోర్స్ హానర్స్తో గొప్పగా జరుగుతాయి. బీఎస్ఎఫ్ దగ్గర లేదు. అటు కోరాపుట్ నుంచి రావాలి, ఇటు బెంగళూరు నుంచి లేదా చెన్నై నుంచి రావాలి, లేదా కలికిరి నుంచి రావాలి. ఎక్కడి నుంచి అయినా అంతసేపు ఎవరు ఉంచరు. వాళ్ళ లాస్ట్ రైట్స్ అనేవి అనాథ శవాల్లాగా, ఎన్నాళ్ళు మనం ఫోర్స్లో చేస్తే అనాథ శవాల్లాగా లాస్ట్ రైట్స్ జరుగుతాయి. అదే ఊళ్ళో సిఆర్పిఎఫ్ వ్యక్తి ఏమో ఫుల్ ఫోర్స్ హానర్స్తో జరుగుతాయి. కానీ రిమైనింగ్ 2 ఫోర్సెస్ దగ్గర లేవు కాబట్టి వాళ్ళకి జరగవు. ఈ పాయింట్ నేను ఎంహెచ్ఏ కేస్ టేకప్ చేశానండి. ఇలా ఉదాహరణ ఇస్తూ మన పాయింట్ గత నవంబర్ 11వ తారీఖు జరిగిన అపెక్స్ బాడీ మీటింగ్లో చర్చకు వచ్చింది. ఈ పాయింట్ ప్లస్ ఇంకో పాయింట్ రాశానండి దాని గురించి, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గురించి. అది కూడా ఇంప్లిమెంట్ చేశారు. మనం 2 కేసులు దాంట్లో ఆంధ్రప్రదేశ్ పాయింట్ అని క్లియర్గా రాశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కేసు టేకప్ చేసినట్టు. ఈ 2 పాయింట్లు
సక్సెస్‌గా ఇంప్లిమెంట్ అయినాయి. ఒకటేంటి, ప్రతి ఒక్క జిల్లాకి ఈ డీఓఓ అనే అతను ఒకళ్ళని డీటెయిల్ చేయమని అడిగాము. రెండోది ఏందంటే, ఫోర్స్‌తో సంబంధం లేకుండా దగ్గరలో ఉన్న ఫోర్స్ నుంచి మనకి లాస్ట్ రైట్స్ జరగాలి. లాస్ట్ రైట్స్ అనేది పెన్షనర్ చనిపోతే ప్రొవైడ్ చేయాలి అని రిక్వెస్ట్. ఆ 2 రిక్వెస్ట్‌లు సక్సెస్‌ఫుల్‌గా అయినాయండి. అయితే ఇక్కడ చర్చించాల్సిన పాయింట్ ఇంకొకటి చెప్తున్నాను వినండి. ఒక లొకేషన్‌లో మన ఆంధ్రప్రదేశ్‌లో అలాంటిది ఒక కలికిరిలోనే ఉంది. ఐ థింక్ మిగతా కలికిరి, విశాఖపట్నంలో ఉంది. అయితే ఒక ప్లేస్‌లో 2, 3 బెటాలియన్స్ 2, 3 ఫోర్సెస్ డిప్లాయ్‌మెంట్ ఉంటాయి. అటువంటి పరిస్థితిలో ఏ ఫోర్స్ ప్రొవైడ్ చేయాలి అనేది కూడా ఈ లెటర్‌లో క్లారిఫై చేశారండి. అటువంటి టైంలో పేరెంట్ డిపార్ట్మెంట్ ఏదుందో ఫస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ పేరెంట్ డిపార్ట్మెంట్ లేని యెడల ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే రిసీవ్ అవుతుందో, ఏ ఫోర్స్‌కైతే చనిపోయినట్లు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏ ఫోర్స్‌కైతే రిసీవ్ అవుతుందో వాళ్ళు ప్రొవైడ్ చేయాలండి. ఐ థింక్ ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి. భవిష్యత్తులో ఏందంటే మన ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు చనిపోయినా 6, 7 అవర్స్‌లో ప్రతి ఫోర్స్ వస్తుంది. ఐ హోప్ భవిష్యత్తులో మన పెన్షనర్ ఎవరు చనిపోయినా కూడా అనాథ శవాల్లాగా చనిపోకూడదండి. అనాథ శవంలాగా అతని లాస్ట్ రైట్స్ జరగకూడదు. ఒక ఫోర్స్ హానర్స్‌తో జరగాలి. ఈ ప్రక్రియలో ఎవరికైనా మెయిల్ చేయాలా, ఫోన్ చేయాలా తెలియట్లేదా? అన్నిటికంటే ముందుగా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు చనిపోయిన వ్యక్తి యొక్క ఐడెంటిటీ కార్డ్ దగ్గర పెట్టుకోండి. నెంబర్ 2, ఆ చనిపోయిన వ్యక్తి యొక్క లాస్ట్ రైట్స్ ఎప్పుడు జరుగుతాయి, ఏ ఏరియాలో జరుగుతాయి. మనం ఎవరికైనా ఫోన్ చేస్తే అడిగే ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ ఎవరైతే దగ్గరలో ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళు ఇదే అడుగుతారు. చనిపోయిన వ్యక్తి యొక్క పేరు, ఏ డిపార్ట్మెంట్ రిటైర్మెంట్ వచ్చాడు, ఎప్పుడు రిటైర్మెంట్ వచ్చాడు, అతని ఐడెంటిటీ కార్డు అవసరమైతే మనం వాట్సాప్ ద్వారా, మెయిల్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. నెంబర్ 2 ఏంటంటే, ఇతని లాస్ట్ రైట్స్ ఎప్పుడు జరుగుతాయి, ఏ ప్లేస్లో జరుగుతాయి, వాళ్ళకి అడ్రస్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి, టైం ప్రొవైడ్ చేయాలి. ఈ డీటెయిల్స్ తోటి అసోసియేషన్లో ఉన్న కమిటీ మెంబర్స్ అప్రోచ్ అవ్వండి. భవిష్యత్తులో మళ్ళీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మన జవాన్లు చనిపోతే ఎవరు కూడా అనాథ శవాల్లాగా లాస్ట్ రైట్స్ లేకుండా వాళ్ళ యొక్క అంతిమయాత్ర జరగకూడదు. ఫోర్స్ హానర్స్తో వాళ్ళ అంతిమయాత్ర జరగాలని నేను కోరుకుంటున్నాను. యాజ్ ఏ రాష్ట్ర సెక్రటరీగా, రాష్ట్ర పారామిలిటరీ సెక్రటరీగా ఇది నా బాధ్యత అండి మీ అందరికి తెలియజేయటం. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కమిటీ మెంబర్స్. ఈ పాలసీ లెటర్ కూడా నేను మీకు ఇస్తున్నాను. దీంతో పాటుగా పెన్షనర్స్ని ఒక అప్పీల్ అండి. ఆంధ్రప్రదేశ్లో సుమారు 11,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. సుమారుగా ±1,000. ఈరోజు అసోసియేషన్స్లో ఉన్న పెన్షనర్ ఎంతమందో తెలుసండి? రాష్ట్రం మొత్తం కలిపినా కానీ 2,500, 3,000 మంది లేరు. అటు శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టుకొని ఇటు చిత్తూరు వరకు వచ్చామంటే 17 అసోసియేషన్స్ ఉన్నాయి మనకి. ఒక్కొక్క అసోసియేషన్లో 50 మంది, 100 మంది, 150 మంది. కొంచెం అటువైపు పోతే మనకి కొన్ని అసోసియేషన్స్లో ఎక్కువ ఉన్నారు. సగానికి సగం మంది కానీ కనీసం 30% మెంబర్స్ కూడా అసోసియేషన్లో మెంబర్స్ లేరు. అసోసియేషన్స్ ఫైట్ చేయాలంటే డబ్బే ముఖ్యం కాదండి, స్ట్రెంగ్త్ ముఖ్యం అండి. ఇంతమంది మన అసోసియేషన్ మనం కనపడాలి. ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు రావాలి. ఎవరి కోసం అండి? ఎవరి పిల్లలకి ఏదన్నా సీట్లు వస్తాయి, ఎవరి పిల్లలకి ఏమన్నా మీకు పెళ్ళిళ్ళు చేద్దాం, ఏమీ లేదు. బెనిఫిట్స్ ఎవరు పర్సనల్ బెనిఫిట్స్ ఎవరు కోరుకోరండి. వస్తే ప్రతి ఒక్కరికి మంచి జరిగిద్ది. చూడండి, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఈరోజు మీకు ఒక క్యాప్ సర్టిఫికేట్ కావాలి, మీ బెటాలియన్ ఎక్కడో జమ్మూలో ఉంటుంది. మీకు డిడబ్ల్యూ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరో తెలుసు, విశాఖపట్నంలో ఉన్నాడా, అక్కడికి వెళ్ళిపోతాం, సర్టిఫికేట్ తీసుకుంటాం. అదే మీ బెటాలియన్ రావాలంటే ఇదంతా ఎవరి వల్ల జరిగింది? అసోసియేషన్స్ వల్ల జరిగిందండి. అసోసియేషన్స్ లేకుండా మనం ఎంత ఫైట్ చేసినా ఉపయోగం ఉండదు. మనం ఎన్ని ఫైట్ చేసినా. ఈరోజు చూడండి, పెన్షన్ ఎవరైనా చనిపోతే నెల రోజుల్లో పెన్షన్ ఇప్పిస్తున్నామండి. ఎన్నో కేసులు ఇవన్నీ చెప్పుకునే ఇంత వీడియో లెంగ్తీ అయిపోతుందండి. ఐ హోప్ మీరందరూ అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. 9127 40 50 60.